హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజుపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రాజుగారని 3 నెలల క్రితం మన దగ్గర సైట్ కొలతలు వాట్సాప్లో పంపి ప్లాన్ వేయించుకున్నారు. నేను ప్లాన్ ఎలా వేసింటే 100% వాస్తు ప్రకారం అలాగే ఇల్లు ప్రారంభించారు. పిల్లర్స్ దశ అయ్యింది. నేను ఏం ప్లాన్ వేయించాను, వాళ్ళు ఎలా కడుతున్నారు అనేది తెలుసుకునే ముందు రాజుగారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభవాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాది రాజపేట గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. 3 నెలల క్రితం ధనుంజయ స్వామివారిని యూట్యూబ్లో కన్సల్ట్ కావడం జరిగింది. స్వామివారి చేత ప్లాన్ గీయించుకొని అదే మాదిరిగా మేము ఇల్లు ప్రారంభించడం జరిగింది. అయినా సరే స్వామివారిని ఒకసారి ఖచ్చితంగా పిలిపించాలన్న దృఢ సంకల్పంతో స్వామివారిని పిలిపించడం జరిగింది. స్వామివారు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పారు. ఒక ఉత్తరం సైడ్ డోర్ ఒకటి కొద్దిగా సెట్ చేసుకోవాలని చెప్పారు. స్వామివారు చెప్పినట్టు దాన్ని సెట్ చేసుకొని మేము ఇల్లు ప్రారంభిస్తాము. ఇంకా మరింత ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత మాకు కలిగినటువంటి అనుభూతిని మీతో మరో వీడియోలో పంచుకుంటానని చెప్పేసి కోరుకుంటూ, అందరూ కూడా వాస్తును నమ్మి సరైన వాస్తు పండితులు ధనుంజయ స్వామి గారని ఆయన యూట్యూబ్ ఛానల్, ఆయన వీడియో చూసిన తర్వాత నేను చాలా నమ్మాను. అదే విధంగా కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా మాకు జరిగిన శుభ ఫలితాలని మరి కొద్ది రోజుల్లో మరొకసారి స్వామివారితో కలిసి మా అనుభూతిని మీతో పంచుకుంటానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఇల్లు ప్రారంభించిన ఒక రోజు నుంచే మాకు శుభ ఫలితాలు జరగడం అనేది స్టార్ట్ అయింది. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా రాజుగారి మాటలు. మీరు కూడా సుదూర ప్రాంతాల్లో ఉండి నా దగ్గరికి రాలేని వారు వాట్సాప్లో మీ సైట్ కొలతలు, రోడ్లు, దిక్కులు మరియు అందులో ఏమేమి నిర్మించుకోవాలనుకున్నారో తెలియజేస్తే వాట్సాప్లోనే ప్లాన్ వేసివ్వబడుతుంది. ఆ ప్లాన్ని మంచి మేస్త్రీలకు ఇచ్చి అదే ప్రకారం ఇల్లు కట్టుకుంటే అన్ని విధాల ఇల్లు ప్రారంభించినప్పటి నుండి రాజుగారికి ఎలా శుభ ఫలితాలు వచ్చాయో మీకు కూడా అలాగే వస్తాయని తెలియజేస్తూ ఇప్పుడు ప్లాన్ చూపిస్తాను, మీకు ఇల్లు చూపిస్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 22, ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు 22, 46 ఉత్తరము, దక్షిణం. దీంట్లో మంచి ఆయం వచ్చేలా సెట్ చేసాము. ఇలా ఆగ్నేయానికి మెట్లకి లెవెల్గా ఇక్కడ పిల్లరు, గ్రిల్లు, గేటు వస్తుంది. సెంటర్లో ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో ఏర్పాటు చేశాము. ఈ గేటు ఎదురుగా ద్వారం ఎదురుగా ఇక్కడ ఒక ద్వారము, ఈ ద్వారం ఎదురుగా విండో. ఇలా కిచెన్ అవి చాలా చిన్నగా ఏర్పాటు చేసిండ్రి. కిచెన్ ఇక్కడ వరకు ఏర్పాటు చేసి ఆ కిచెన్లోనే పూజ గది మార్పించాము. డైనింగ్ ఇక్కడికే ఏర్పాటు చేసిండ్రి. ఇక్కడికి ఆర్చ్ ఇచ్చి ఇదంతా డైనింగ్ వచ్చేలా ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఒక కామన్ టాయిలెట్, ఇది మాస్టర్ బెడ్రూము. డైనింగ్కి ఎదురుగానే మెయిన్ డోర్ వచ్చేలా ఇది సైడ్కి మార్చుకోండి. డైనింగ్ ఎదురుగా నార్త్ డోర్ ఎదురుగా ఆర్చ్ ఎదురుగా విండో, అవతలకు విండో, యువతలకు విండో. విశాలమైనటువంటి హాలు ఇలా సెట్ చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఇల్లు చూపిస్తాను. చూశారు కదా, రాజుగారి ఇల్లు ఇలా ప్రారంభ దశలో ఉంది. ప్రారంభించిన 1 నెల రోజులకే పిల్లర్స్ అయిపోయాయి, గోడలు కూడా కావస్తున్నాయి. ఈ దశలో నన్ను పిలిపించారు. ఈస్ట్ వైపు 5 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలినాము. నార్త్ వైపు 5 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలినాము. దక్షిణ వైపు 2 అడుగులు ఖాళీ ప్లేసు, పడమర వైపు 2 అడుగులు ఖాళీ ప్లేస్ వదులుతూ బ్రహ్మాండంగా సెట్ చేస్తూ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆగ్నేయంలో మెట్లు వస్తాయి. ఈ మెట్లకి లెవెల్గా ఇక్కడ చూడండి, ఇలా పిల్లర్స్ వేసుకోవాలి. ఇక్కడ పిట్టగోడ కట్టి ఒక గ్రిల్ వేసుకోవాలి. ఇక్కడ కూడా పిట్టగోడ కట్టి గ్రిల్ గేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యపు హాల్కి సెంటర్ సింహద్వారం. లక్షలాది ఇండ్లకి ఇలా పెట్టించాను. బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళంతా. అవతలకు విండో, యువతలకు విండో. ఈ ద్వారం ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారము, దాని ఎదురుగా విండో. ఇక్కడ విశాలమైనటువంటి హాలు. ఉత్తరం ద్వారము కొద్దిగా ఈశాన్యం వైపు పెట్టారు. అక్కడ మోటు కూడా వస్తుంది. అందువల్ల కిచెన్ని అలా అడ్జస్ట్ చేసి కరెక్ట్గా ఈశాన్యపు హాల్కి ఉత్తరంలో కూడా సెంటర్ వచ్చేలా, అవతలకు విండో, యువతలకు విండో వచ్చేలా అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు వంటగదిని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తూ, ఇది తగ్గిస్తూ ఇక్కడ పూజ గది వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డైనింగ్. ఈ డైనింగ్ ఇక్కడి వరకు ప్రొజెక్ట్ అవుతుంది. ఇది అటాచ్ బాత్రూము.
ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయానికి ఇది అటాచ్ బాత్రూము, సెకండ్ బెడ్రూమ్. ఈ ప్రకారంగా సెట్ చేస్తూ 100% వాస్తుకి ఈ ఇంటిని సెట్ చేయడం జరిగింది. ఈ ఇల్లు వాణిజ్య వర్గానికి చెందేలా పిల్లర్ సైట్ కూడా 12 అడుగులు సెట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ, మీరు కూడా వాస్తు ప్రకారం ఇలా సెట్ చేసుకొని వాస్తు ప్రకారం నిర్మించుకుంటే రాజుగారికి ఎలా ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి శుభ ఫలితాలు కలుగుతాయో అలా మీకు కూడా కలుగుతాయని తెలియజేస్తూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర, హరి ఓం తత్సత్.